నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనన్న కేంద్రం ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నామని హైకోర్టుకు నివేదన నివారించకపోతే చర్యలు తప్పవన్న ధర్మాసనం ఇసుక అక్రమాలు బయటపెట్టేందుకు వెళ్లిన ఈనాడు విలేకరిపై దాడి హత్యాయత్నం చేసిన వైకాపా గూండాలు మండిపడ్డ ప్రతిపక్షాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ వాలంటీర్లకు తాయిలాలు నగదు పురస్కారాల మొత్తాన్ని 50% పెంచిన జగన్ సర్కార్ మేడిగడ్డ లోపాలమయమన్న విజిలెన్స్ నివేదిక ప్లాన్ ప్రకారం 7వ బ్లాక్ నిర్మాణం జరగలేదని స్పష్టీకరణ వైఫల్య కారణాలు తెలుసుకోవాలని సర్కారుకు సూచన తెలంగాణలో నేడు ఉభయ సభల ముందుకు కాగ్ నివేదిక గత ప్రభుత్వ లెక్కలు ఆర్థిక విధానంపై రిపోర్టులు బడ్జెట్పై భట్టి సమాధానం ఢిల్లీ చలో ఆందోళనపై వెనక్కి తగ్గని అన్నదాతలు నేడు రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు భేటీ ముగిసే వరకు రాజధాని వైపు వెళ్లబోమన్న కర్షకులు కనీస అజమాయిషీ గరిష్ట ఫలాలే లక్ష్యమన్న ప్రధాని యుఏఈలో ఫలవంతంగా ముగిసిన పర్యటన ఖతార్లో ఆ దేశ ప్రధానితో మోదీ కీలక చర్చలు రాజ్కోట్ టెస్టుకు సిద్ధమైన భారత్ ఇంగ్లాండ్ ఆధిక్యంపై కన్నేసిన ఇరు జట్లు తుది జట్టులోకి సర్ఫరాజ్ జురేల్ వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అధికారుల బృందం భారీగా అక్రమ తవ్వకాలను ఆధారాలతో నిర్ధారించిందని స్పష్టం చేసింది. త్వరలోనే నివేదికను ఎన్జీటీకి సమర్పిస్తామని చెప్పింది. ఇసుక విధానం వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించిన న్యాయస్థానం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని మైనింగ్ జరగకుండా చూడాలని కలెక్టర్లు గనుల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రిత్వ శాఖ ఎంఓఈఎఫ్ హైకోర్టుకు తెలిపింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి ఎంఓఈఎఫ్ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించారని భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు తేల్చారని వెల్లడించింది. అక్రమ తవ్వకాల ఫోటోలు నకిలీ బిల్లు పుస్తకాలు వంటి ఆధారాలను కమిటీ సేకరించిందని ఎంఓఈఎఫ్ తరపు న్యాయవాది జూపూడి యజ్ఞదత్ హైకోర్టుకు తెలిపారు. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్లు కమిటీ నిర్ధారించిందని కోర్టుకు చెప్పారు. పూర్తి వివరాలతో నివేదికను ఎన్జీటీకి అందిస్తామని, ఆ వివరాలను హైకోర్టు ముందు ఉంచుతామన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఇసుక విధానం ఏమిటి, ధరను ఎలా నిర్ణయిస్తున్నారు, ఎలా రవాణా చేస్తున్నారు తదితర వివరాలన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మైనింగ్ జరగకుండా చూడాలని కలెక్టర్లు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్లను ఆదేశించింది. కోర్టుకు చెప్పిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, ఎన్జీటీలో దాఖలు చేసే నివేదికను తమ ముందు ఉంచాలని ఎంఓఈఎఫ్ తరపు న్యాయవాదికి సూచించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం ముత్తాయపాలెం సమీపంలోని కృష్ణానదిలో జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతోందని, నదికి అడ్డంగా ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుకను భారీ వాహనాలతో తరలిస్తున్నారని పేర్కొంటూ జీవీఎస్ఎస్ వరప్రసాద్ మరో 5గురు గతేడాది ఏప్రిల్లో పిల్ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది జంపని శ్రీదేవి వాదనలు వినిపించారు. నదీ ప్రవాహాన్ని అడ్డుకునేలా ర్యాంపులను నిర్మించారని, అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో కృష్ణానదిలో ఇసుకను విచక్షణారహితంగా తవ్వేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సొమ్ము చెల్లింపులన్నీ నగదు రూపంలో జరుగుతాయని, గనుల అక్రమ తవ్వకాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉంటుందన్నారు. ఇసుక రీచులన్నీ అధికార పార్టీ నేతల చేతుల్లో ఉంటున్నాయని తెలిపారు. కోర్టుకు సహాయకులుగా నియమితులైన అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది కెఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ ఇసుక తవ్వకాల్లో గుత్తాధిపత్యం ఉంటుందన్నారు. ఇబ్రహీంపట్నంలో లారీ ఇసుక 35,000 రూపాయలు పలుకుతోందన్నారు. కేంద్రం తరపున యజ్ఞదత్ వాదనలు వినిపిస్తూ పర్యావరణ అనుమతులు లేవని, రాష్ట్ర స్థాయి పర్యావరణ అంచనా సంస్థ రాష్ట్రంలోని 110 ఇసుక
రీచ్లలో తవ్వకాల అనుమతులను రద్దు చేసిందన్నారు. సిపిసిబి, ఎంఓఈఎఫ్ అధికారులు పరిశీలిస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయిందని వివరించారు. రాష్ట్ర గనుల శాఖ తరపున జీపీ నవీన్ వాదనలు వినిపిస్తూ ఇసుక అక్రమ తవ్వకాలేవీ జరగట్లేదని అన్నారు. మేం అనుమతులు ఇవ్వలేదని, గతంలో తవ్వి రీచ్లలో నిల్వ ఉంచిన ఇసుకనే రవాణా చేస్తున్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్టాక్ పాయింట్ల వద్ద ఎప్పటికీ తిరగనంత ఇసుక నిల్వ చేశారా అని నిలదీసింది. ఎంతకాలం ఇలాంటి మాటలు చెబుతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నీవా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారుల దృష్టికి తెచ్చిన చర్యలు లేవంటూ చిత్తూరు మండలం అనంతపురం సర్పంచ్ డి స్వామినాథన్ దాఖలు చేసిన పిల్పైన హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నీవా నదిలో భారీ యంత్రాలతో విచక్షణారహితంగా ఇసుకను తవ్వుతున్నారని చెప్పి ఫోటోలను ధర్మాసనం పరిశీలనకు ఇచ్చారు. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలపై వరుసగా వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తవ్వకాలను నిలువరించడంలో విఫలమైతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించింది. చిత్తూరు జిల్లా అనంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నీవా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని గనులు, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని మీ దృష్టికి వచ్చిన చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అక్కడి పరిస్థితులపై స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. జయప్రకాష్ పవర్ వెంచర్, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. ఈనాడు విలేకరిపై వైకాపా గుండాలు హత్యాయత్నానికి తెగబడ్డారు. అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి పరమేశ్వరరావు అక్కడకు వెళ్లారు. ఇసుక మాఫియాను చిత్రీకరించి తిరిగి వస్తుండగా వైకాపా మూక దాడికి దిగింది. బైక్పై నుంచి ఈనాడు విలేకరిని కిందకు తోసేసి ఛాతీ ముఖంపై పిడిగుద్దులతో హత్యాయత్నం చేశారని బాధితుడు తెలిపారు. తమ వెనుక ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నారని, పెట్రోల్ పోసి తగలబెడతామని హెచ్చరించినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ హెచ్చరించిన వైకాపా అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అమరావతి మండలం మల్లాది ఇసుక రీచ్లో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తనిఖీకి వచ్చినప్పుడు తవ్వకాలు నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అమరావతి ఈనాడు విలేకరి పరమేశ్వరరావు అక్కడికి వెళ్లారు. పొక్లైన్లతో లారీలకు ఇసుక నింపుతున్న దృశ్యాల్ని చిత్రీకరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా లారీలకు బిల్లులు రాసే షెడ్డు వద్ద కాపు కాచిన వైకాపా నేత వెంపా శ్రీను, ఆయన అనుచరులు తులసి తిరుపతిరావు, భవిరిశెట్టి సునీల్, నాగేశ్వరరావుతో పాటు మరో 4 బైక్ ఆపి వాదనకు దిగారు. రీచ్లో ఫోటోలు తీయడానికి నీకేం పని? కలెక్టర్ వచ్చినా ఏమీ చేయకుండా వెళ్లిపోయారు. ఇక్కడకు పోలీసులు రావాలంటేనే భయపడతారు. అలాంటిది నువ్వొచ్చి ఫోటోలు తీస్తావా అంటూ బూతులు తిడుతూ బైక్పై నుంచి పరమేశ్వరరావుని కిందికి తోశారు. కింద పడిన తనను పిడిగుద్దులతో హత్యాయత్నం చేశారని పరమేశ్వరరావు తెలిపారు. ఫోను, బైక్ తాళాలు లాక్కున్నారని, వారి నుంచి తప్పించుకుని వస్తుండగా వెంటపడి రాళ్లు విసిరారని చెప్పారు. ఇసుక రీచ్లో ఎక్కడైతే లోడింగ్ జరుగుతుందో ప్రొక్లైన్తో లారీలతో లోడింగ్ జరిగేదానికి నేను అక్కడికి వెళ్ళిపోయాను సార్. అక్కడికి వెళ్ళి ఫోటోలు, విజువల్స్ తీసుకున్నాను సార్. అక్కడ ఒక 8 మంది మల్లాదికి చెందిన వైసీపీ వాళ్ళు దారిగాచి నేను వచ్చే బండిని ఆపారు సార్. ఆపి నువ్వెవడు రాసులకి, నీకేం సంబంధం, నువ్వెందుకు ఫోటోలు తీస్తున్నావు, కలెక్టరే మెలకుండా ఉన్నాడు, పోలీసులే మమ్మల్ని ఏం చేయలేరు, మా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, నువ్వు తీసి ఏం బీగుతావు అని కొంచెం దుర్భాషలాడతా, నానా విధమైన బూతులు తిడతా ఒక 4 పట్టుకున్నారు సార్. 4 పట్టుకొని అరే పెట్రోల్ తీసుకురండి రా, పెట్రోల్ తీసుకొచ్చి వీడిని ఇక్కడ చంపేస్తే, కాల్ చేస్తే ఎవరు దిక్కు, వీడికి ఎవడు వస్తాడు చూద్దాము, ఇది మన సామ్రాజ్యం, ఇక్కడికి రావటం ఏంది, అసలుకి ఇల్లు వచ్చి ఫోటోలు తీయటమేంది, పెట్రోల్ తీసుకురండి అని చెప్పి ఒక 2 పంపించారు సార్ పెట్రోల్ కోసం. నేను ఎట్లా కట్టి విడిపించుకున్నాను. నేనైతే ప్రాణాలతో బయటపడతానని నేను ఊహించలేదు సార్. ఎలాగోలా బయటపడి ద్విచక్ర వాహనంపై అమరావతి ప్రభుత్వాసుపత్రికి పరమేశ్వరరావు చేరుకున్నారు. వైద్యుల ప్రాథమిక చికిత్స అనంతరం అమరావతి పోలీసులు ఆసుపత్రికొచ్చి పరమేశ్వరరావు నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేశామని, ఘటనపై దర్యాప్తు చేస్తామని అమరావతి సీఐ బ్రహ్మం తెలిపారు. అమరావతి ఈనాడు విలేకరి పరమేశ్వరరావు గారు మల్లాది గ్రామంలో ఇసుక రీచ్ వద్దకు వెళ్లి అక్కడ ఇసుక అక్రమంగా తీసి తరలిస్తున్నారని అతనికి రాబడిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి ఆ లారీలని, పొక్కలైన్లని వీడియోలు మరియు ఫోటోలు తీస్తుండగా అక్కడ గ్రామస్తులు అతని మీద దాడి చేశాడని చెప్పేసి అతనికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాని మీద మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదు తీసుకుని దాని మీద చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వైకాపా అండతో అమరావతిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేత కొమ్మాలపాటి శ్రీధర్ డిమాండ్ చేశారు. అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వరరావును శ్రీధర్ పరామర్శించారు. జగన్ పాలనలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. దాడి చేసిన వైకాపా గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో కేసు వేసి దండా నాగేంద్ర పరమేశ్వరరావును పరామర్శించారు.
వచ్చేపాటికి ఈనాడు విలేకరి పరమేశ్వరరావు అని ఆయన మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి ఇల్లీగల్ మైనింగ్ ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని ప్రశ్నించినందుకు అతని మీదకి దాడి చేసి అతన్ని చంపడానికే ప్రయత్నించారు. ఇంకా సామాన్యులకి మాలాంటి వాళ్ళు ప్రశ్నించే హక్కు అసలు లేదు ఈ రాష్ట్రంలో. అసలు జర్నలిస్టులు సంబంధించిన అంశాల్లో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మరి ఉన్న వ్యక్తులు రేపొద్దున ఇటువంటి ఏం చేయాలన్నా కానీ మరి ప్రజలకి తెలియజేయాల్సిన అంశాలు ఏదైనా ఉంటే భయపడుతుంటారు. వాళ్ళని ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, తగిన సెక్షన్ని వేసే విధంగా ప్లాన్ చేయాలి. ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షరాస్త్రం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న మీడియా సంస్థలు జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. నీరుకొండ ప్రసాద్ రాసిన అక్షరాస్త్రం పుస్తకం ప్రజలను అలంపు చేసేలా ఉందని అన్నారు. వైకాపా నేతల అరాచకాలు, అక్రమాలను వెలుగులోకి తెస్తూ ప్రసాద్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక నేడు ఉభయ సభల ముందుకు రానుంది. కాగ్ ఇప్పటి వరకు ఇచ్చిన వివిధ నివేదికలను తెలంగాణ ప్రభుత్వం శాసనసభ మండలి ముందు ఉంచనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కలు, 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆర్థిక విధానంపై ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. రాష్ట్ర మొదటి ఆర్థిక సంఘం సిఫారసులు, తీసుకున్న చర్యల నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సభ ముందు ఉంచనున్నారు. ఓటానోగన్ బడ్జెట్పై నిన్న జరిగిన చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై కూడా చర్చ, ప్రభుత్వ సమాధానం ఉండనుంది. కౌన్సిల్లో కూడా డిప్యూటీ సీఎం సమాధానం ఇవ్వనున్నారు. సచివాలయం ఎదురుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, నాయకులతో కలిసి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. యువతలో స్ఫూర్తి నింపేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుడి విగ్రహం సచివాలయ పరిసరాలు లేకపోవడం లోటుగా కనిపించిందని సీఎం పేర్కొన్నారు. స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైన చాలా మంది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం, టెలికాం రంగంలో ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అసాంఘిక శక్తుల నుంచి దేశాన్ని కాపాడడంలో వారు నిమగ్నమై చివరికి వారు నేల కొరిగినారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఇద్దరు ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. అందుకు ఒక్కో అభ్యర్థికి 10 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు భారాస నుంచి బద్దిరాజు రవిచంద్ర కూడా రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కడం ఇది రెండోసారి. ఈ నెల 8న మొదలైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. రేపు నామపత్రాల పరిశీలన ఉండగా 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణం మొదలుకొని నిర్వహణ వరకు అంతా లోపాలమయమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక తెలిపింది. అటు గుత్తేదారు సంస్థ, ఇటు నీటిపారుదల శాఖ అనేక అంశాల్లో ఒప్పందానికి తిలోదకాలిచ్చాయని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే వైఫల్యానికి గల కారణాలను, పునరుద్ధరణ ప్రణాళికను తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ నిర్మాణం ప్లాన్ ప్రకారం లేదని, రాఫ్ట్, సీకెండ్ ఫైల్స్ నిర్మాణం తగిన రీతిలో జరగలేదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. డ్రాయింగ్ ప్రకారం లేకపోవడమే నష్టానికి ప్రధాన కారణమైందని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 16 నుంచి 21 వరకు పియర్స్ కు పగుళ్లు, రాఫ్ట్ వైఫల్యాలకు సపోర్టింగ్ మెటీరియల్ కోల్పోవడం కారణం కావచ్చని, ఇందుకు నిర్మాణ సంస్థ L&T కారణమని తెలిపింది. 2019 జూన్ 21న బ్యారేజీ ప్రారంభించినప్పటి నుంచి నిర్వహణ సరిగా లేదని, 2019లోనే సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోవడం, ప్లింత్ స్లాబ్ పారామెట్రిక్ జాయింట్ ను గుర్తించినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైందని తెలిపింది. ఇందుకు నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖలే కారణమని రిపోర్టులో స్పష్టం చేసింది. తమ పరిశీలనలో తేలిన అంశాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజీవ్ రతన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాకుండా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటన సందర్భంగా కూడా పలు వివరాలను తెలిపారు.
దెబ్బతిన్న వాటిని బాగు చేయాలని పలుమార్లు నీటిపారుదల శాఖ లేఖలు రాసిన నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని విజిలెన్స్ నివేదికలో తెలిపింది. 2020 మే 18న, 2021 ఫిబ్రవరి 17న, 2022 ఏప్రిల్ 6న, 2023 ఏప్రిల్ 23న లేఖలు రాసినా స్పందన లేదని, కానీ ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు ఇంజనీర్లు ధృవీకరణ పత్రాలు ఇచ్చారని స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత కూడా కాపర్ డ్యాం షీట్ ఫైల్స్ ను 5 సీజన్ల పాటు తొలగించకపోవడం నది ప్రవాహాన్ని దెబ్బతీసిందని తెలిపింది. ఒప్పందం ప్రకారం బ్యారేజీ అప్పగింతకు సంబంధించిన పని జరగలేదని, వీటికి నిర్మాణ సంస్థ కారణమని నివేదికలో స్పష్టం చేసింది. డ్యాం సేఫ్టీ యాక్ట్ ప్రకారం వర్షాకాలానికి ముందు తర్వాత బ్యారేజీని తనిఖీ చేయాలి. ఈ తనిఖీలో ఏమైనా గుర్తిస్తే రాష్ట్ర డ్యాం సేఫ్టీ అధికారులకు నివేదించి ఏం చర్యలు తీసుకోవాలన్నది తెలుసుకోవాలి. అయితే ఇలాంటి తనిఖీలు జరిగినట్లు కనిపించలేదని విజిలెన్స్ నివేదికలో తేటతెల్లం చేసింది. బ్యారేజీలో మేజర్ బ్లాకులు ఉపగుత్తేదారు నిర్మించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. అకౌంట్స్ పై విచారణ జరుపుతున్నామని, పనులు పెండింగ్ లో ఉన్న బ్యాంకు గ్యారంటీలను విడుదల చేశామని తెలిపింది. దీనికి కారణం నీటిపారుదల శాఖ అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో స్పష్టం చేసింది. మండమెలిగే పండుగతో మహాజాతరకు మేడారం సిద్ధమైంది. వారం రోజుల ముందుగా జరిగే మండమెలిగే పండుగను ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేసి సమ్మక్క, సారళమ్మ తల్లులకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం దిష్టి తోరణాలను కట్టి మేడారాన్ని అష్టదిగ్బంధనం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా గద్దెల వద్ద జాగరణ చేశారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారళమ్మ, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లోనూ మండమెలిగే పండుగ ఉత్సవాలు జరిగాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు 1,50,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు పయనమవుతున్నారు. పసుపు, కుంకుమలు, గాజులు, చీరసారెలు, బంగారాన్ని వనదేవతలకు కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు ఇవాళ ఒకే వేదికను పంచుకోనున్నారు. విజయవాడలో నిర్వహించనున్న విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇరువురు నేతలు హాజరు కానున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని చంద్రబాబు, పవన్ ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించనుండగా తొలి ప్రతిని పవన్ కళ్యాణ్ అందుకోనున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసాలను ఆలపాటి సురేష్ కుమార్ పుస్తకంలో ప్రస్తావించారు. మొత్తం 185 అంశాలతో పుస్తకాన్ని రూపొందించారు. ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే ప్రజల ఆయుధమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో పర్యటించిన నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. మొదట బత్తలపల్లి మండలం సంజీవపురంలో మృతి చెందిన తెదేపా కార్యకర్త వెంకటరాముడి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. తర్వాత చేనేత మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. మహిళలకి చాలా చేశారు. మహిళా శక్తి అని, డ్వాక్రా గ్రూపులని. ఎందుకు? మన మహిళలు మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ముందుకెళ్లాలని ఆయన అవన్నీ స్థాపించారు. అవన్నీ గుర్తుంచుకుని మీరు ఎక్కడ కుంగిపోకుండా మీరందరూ మన పార్టీ జెండాని పట్టుకుని మనందరం ముందుకు వెళ్దాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డుల కింద ఏటా ఇస్తున్న నగదు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50% మేర పెంచింది. సేవావజ్ర పురస్కారం మొత్తాన్ని 30,000 రూపాయల నుంచి 45,000కు, సేవారత్న పురస్కారం మొత్తాన్ని 20,000 రూపాయల నుంచి 30,000కు, సేవామిత్ర పురస్కారం మొత్తాన్ని 10,000 రూపాయల నుంచి 15,000కు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,55,464 మంది వాలంటీర్లకు 392 కోట్ల రూపాయల నగదు పురస్కారాలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉత్తమ వాలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ నెల 10న ఈటీవీ ఈనాడులో వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు పేరుతో కథనాలు రావడంతో తర్జన భర్జన తర్వాత చివరకు నగదు పురస్కారాల మొత్తాన్ని 50% మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల దృష్ట్యా ఈసారి ఉగాదికి బదులుగా ముందుగానే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీల 7వ జాబితాపై తుది కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో సీఎంఓ చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్తో భేటీ అయ్యారు. మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆదాల కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి, టికెట్ రేసులో ఉన్న కప్పట్రాల బొజ్జమ్మతో జగన్ వేర్వేరుగా సమావేశమయ్యారు. సమన్వయంతో పనిచేసుకోవాలని సీఎం
వారిద్దరికీ చెప్పినట్టు తెలుస్తోంది. మంగళగిరి అభ్యర్థిని మార్చేందుకు సీఎం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం నుంచి లోకేష్ పోటీ చేస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఆ టికెట్ని మహిళకు కేటాయించేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాండ్రు కమలకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ హనుమంతరావు వర్గం కోరగా సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ చలోపై రైతు సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్రం మరో దఫా చర్చలకు వారిని ఆహ్వానించింది. 3 కేంద్ర మంత్రులు ఇవాళ సాయంత్రం 5 గంటలకు చండీగఢ్లో రైతు నాయకులతో సమావేశం కానున్నారు. ఇది 3వ విడత సమావేశమని సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ తెలిపారు. కేంద్ర మంత్రులతో సమావేశం జరిగే వరకు ఢిల్లీ వైపునకు వెళ్లేందుకు యత్నించమని చెప్పారు. కేంద్రం స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతిపాదనలపై రైతు నాయకులమంతా సంయుక్తంగా చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు. శంభు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై నిరంతరం టియర్ గ్యాస్ను ప్రయోగిస్తుండటంతో వారు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టియర్ గ్యాస్ను ప్రయోగించకుండా పారామిలిటరీ దళాలకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. రైతు నాయకుల సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా కేంద్రం సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. కనీస స్థాయిలో ప్రభుత్వ అజమాయిషీ, గరిష్ట స్థాయిలో పాలనా ఫలాలు అనే నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు తమ ప్రభుత్వ నిబద్ధతను నమ్మారని, ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ప్రసంగించిన మోదీ గత 10 ఏళ్లుగా భారత ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తోందన్నారు. ఇటీవలే భారత్ ఎన్నో లక్ష్యాలను సాధించిందని వివరించారు. తర్వాత అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోదీ మత సామరస్యానికి చిహ్నంగా ఈ ఆలయం నిలిచిపోతుందన్నారు. ప్రముఖ స్థలాలకు ప్రసిద్ధమైన యుఏఈ గుర్తింపునకు మరో సరికొత్త సాంస్కృతిక అధ్యాయం తోడైందని మోదీ వెల్లడించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆర్థికం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని భారత్, ఖతార్ నిర్ణయించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 2 రోజుల పర్యటన ముగించుకొని ఖతార్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో మోదీకి ఖతార్ విదేశాంగ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైకి స్వాగతం పలికారు. అనంతరం ఖతార్ ప్రధాని మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించే దిశగా చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్నారు. ఖతార్ ప్రధానితో ఫలవంతమైన చర్చలు జరిగాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 2 రోజుల పాటు మోదీ ఖతార్లో పర్యటించనున్నారు. రానున్న లోక్సభ 4 రాష్ట్రాల ఎన్నికల కోసం 3,40,000 మంది కేంద్ర సాయుధ బలగాలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది. మరో కొద్ది రోజుల్లో లోక్సభతో సహా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ భద్రతా బలగాల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ బలగాలను తరలించడానికి అవసరమైన రైళ్లను ఏర్పాటు చేయాలని సూచించింది. మొత్తం 3,400 కంపెనీల సాయుధ బలగాలు కావాలని ఈసీ కోరింది. ఒక్కో కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో కీలకమైన 3వ టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమౌజ్జీలుగా నిలిచిన వేళ ఈ మ్యాచ్లో గెలిచి ముందంజ వేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. యశస్వి జైస్వాల్ 321 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో చెలరేగి మంచి ఫామ్లో ఉండటం టీమిండియాకు కలిసి రానుంది. అయితే మిడిల్ ఆర్డర్ వరుసగా విఫలమవుతుండడం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు భారీ స్కోర్లు చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో సుదీర్ఘమైన ఫార్మాట్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రజత్ పాటిదార్ కూడా జట్టులో చోటు లభించవచ్చు. వికెట్ కీపర్ కేఎస్ భరత్ వైఫల్యంతో అతని స్థానంలో ధ్రువ్ జురేల్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా తిరిగి బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు టెస్టులో 499 వికెట్లు తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్లో 500 వికెట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ మ్యాచ్తో 100వ టెస్టు ఆడనున్న ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు.